ఓకే. నేనైతే ఇందులో వెస్టర్న్‌లోని నేను అసలు జాయిన్ అవుతానని కూడా అనుకోలేదు. పూర్ణ మేడం గారు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. 10th క్లాస్ ఫ్రెండ్. తను నా క్లాస్‌మేట్ కూడానా. మా ఇద్దరం ఒకప్పుడు చదివే విషయంలో కూడానా చాలా ఏంటంటే చదివాము, ఏదో ఇంట్లోకి వెళ్ళాము అంతే అన్నట్టుగానే ఉండేవాళ్ళం తప్ప 10th క్లాస్ చదవాలి, ఇంట్రెస్ట్ పెట్టాలి అనేసి లేదు. కానీ నా సబ్జెక్ట్ అయితే మాత్రం 3 వదిలేశాను. తనైతే పూర్తిగా రాయలేదనమాట పూర్ణ మేడం గారు. ఓకే. నేను అన్నాను ఏంటి కానీ నాకు ఎలా పరిచయం అయిందనేది కూడా నాకు తెలియదు. తన గంటెడ్ ఉంటుందనే మాటే కానీ కాకపోతే ఏదో ఒక రోజు కనిపించేది, అలాగ బీసీ రోడ్ నుంచి కనిపించేది, నేను బాగా చెప్పేదని అంతవరకే. తను ఒకరోజు ఎందుకో నాకు తెలియదు, తను నాకు కనిపించి ఏడ్ చేస్తున్నావు చంటి అనేసి అన్నప్పుడు కూడా నేను లేదే ఇలా టైలరింగ్ వర్కేనండి. నేను ఏదైనా సరే బ్లౌజులైనా ఏమైనా అప్యూర్ అని వాళ్ళు ఏమైనా చేయాలన్నా కూడా చేయగలను. ఎందుకంటే అక్కడ 30 years చేస్తున్నాను అనమాట. దాన్ని మా ఆడపడుచు దగ్గరే. అయితే నేను తను నాకు కలిసిన తర్వాత ఏంటంటే నువ్వు ఇది జాయిన్ అవ్వు, నీకు లైఫ్ ఉంది. ఎందుకంటే నువ్వు ఎంతవరకు కష్టపడినావు అనేది నీ కష్టం ఏంటనేది నాకు తెలుసు. ఎందుకంటే ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. తర్వాత నువ్వు నాకు రిలేటివ్ కూడా ఒక అర్థం చేసుకో అనేసి కూడా తను నాతో మాట్లాడింది. ఓకే సర్లే అనేసి అనుకోని మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను, మా హస్బెండ్కి చెప్తే సరే మీ ఫ్రెండ్ చెప్పింది కదా జాయిన్ అవ్వు అనేసి కూడా మాట్లాడింది అనమాట. మాట్లాడిన తర్వాత సరే అంటే జాయిన్ అయిన తర్వాత నుంచి నువ్వు ఇది కొనాలి, ఇది చెయ్యాలి, నువ్వు రిజల్ట్ చూడాలి అన్నప్పుడు కూడా అంటే మ్యాక్సిమం ఎవరికైనా బడ్జెట్ తక్కువగా ఉంటుందండి. ఎవరికైనా సరే, నాకనే కాదు ఎవరికైనా సరే. కానీ నేను ఎలాగైనా సరే రిజల్ట్ చూడాలి అనుకున్నప్పుడు కూడా ఒక ఆయిల్ తీసుకున్నానండి. డాండ్రఫ్ ఉందన్నమాట. పాప కూడా జుట్టు బాగా రాలిపోవడం డాండ్రఫ్ వల్లే కదా అవుతుంది. ఏదైనా సరే పొల్యూషనే కదా, తన కాలేజ్కి వెళ్ళడం రావడం అలాంటివి జరుగుతుంది కదా. నేను కూడా వెళ్ళేది పొల్యూషన్ ఏరియాలోనమాట, ఆడినపొడి. అయితే సర్లే అనుకొని ఇంకా ఆయిల్ కొన్నాను. దాని రిజల్ట్ చూశాను. మళ్ళీ సోప్ కూడా కొన్నాను. సోప్ కూడా రిజల్ట్ చూస్తున్నాను కూడా, వాడుతున్నాను కూడా. అయితే సర్లే దీంట్లో రిజల్ట్ వచ్చింది, ఇంకా అన్ని విషయాల్లో కూడా రిజల్ట్ రావాలి అనుకున్నప్పుడు నేను వెళ్ళే దాంట్లో కూడా ఒక మేడంకి ఆయిల్ కొనండి మేడం అని చెప్పాను అంతే. ఇది చెప్పిన తర్వాత వెస్టేజ్లోని ఇది ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, మీరు వాడండి, రిజల్ట్ కూడా వస్తుంది అని చెప్పిన తర్వాత నన్ను ఆవిడ ఎలా నమ్మింది అంటే, నేను 13 సంవత్సరాల నుంచి అక్కడ చేస్తున్నాను కాబట్టి వర్క్, దాన్ని బట్టి ఆవిడ నన్ను నమ్మింది. అలాగనేసి సర్లే తీసుకోలే అని చెప్పేసి తను కూడా నాకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. నేను ఆయిల్ కూడా ఫిబ్రవరి నెలలో ఇచ్చాను, 12వ తారీఖు ఎప్పుడో ఇచ్చాను. మళ్ళీ ఈ మార్చిలో కూడా ఆవిడ తీసుకొని రిజల్ట్ అయితే చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, ఇందులో రిజల్ట్ కూడా కనబడుతుంది అనేసి అన్నప్పుడు వెంటనే నా దగ్గర ఉన్నది సోపున మళ్ళీ గాను పేస్ట్ కూడా ఇచ్చేసాను ఆవిడకి. తను నాకు ఇచ్చింది కదా, నా ఫ్రెండ్ ఇచ్చింది, ఎవరికి నువ్వు వాడిన తర్వాత అవతల వాళ్ళకి కూడా ఇవ్వాలి అనేసి అని చెప్పి తను ఇచ్చింది అనమాట. అయితే సర్లే అనుకొని ఇచ్చేసాను. ఆ మేడం కూడా అంటే ఒక నమ్మకం అండి. ఏదైనా మనం కొన్నామంటే దాంట్లో రిజల్ట్ ఉంటేనే ఏదైనా చేయగలం, లేకపోతే అది చేసినా వేస్టే కదా. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను నా పిల్లలకి నేను చదివించుకోవాలి, నాకంటూ గోల్ ఉంది, నేను ఎలాగైనా సంపాదించాలి, నాకంటూ ఒక ఇది ఉండాలి. ఇప్పుడు భర్త చేస్తున్నాడంటే ఒక ఏదైనా వేరు కదండి. అలాగే నేను కూడా కష్టపడాలి, నేను నా పిల్లలకి పెట్టుకోవాలి, వాళ్ళకి చదివించుకోవాలి, ఒక స్థాయిలోకి రానివ్వాలి అనే ఆలోచనతోని ఇందులో జాయిన్ అయ్యానండి వెస్టేజ్లోని. నాకైతే మాత్రం చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ నేను చెప్తున్నా కూడా వాళ్ళు అంటే స్టార్టింగ్లో ఎవరైనా సరే నేను కొనలేమ్మా, ఎందుకమ్మా మాకు ఇది ఎందుకమ్మా అనేసి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎందుకమ్మా ఎందులో రిజల్ట్ రాలేదు, పైన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకొని మింగేయడమే కదా, అదే అందులో ఉంటే ఉంటాం లేదా పోతామా అని అంటున్నారు. కానీ ఇందులో మాత్రం నేను రిజల్ట్ వస్తుంది అని చెప్పుకుంటూ వెళ్తున్నానండి. నా ఫీల్డ్ వర్క్ కూడా చేస్తున్నాను నేనైతే నేను ఆ గోల్ అయితే నేను ఏదైనా ఒక స్థాయిలో ఉండాలనే ఆశ. నేను ఏదైనా సరే కట్టుకోవాలి, బాగా డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి నేను ఇంకా ఒక ఇల్లు కట్టాలి, కార్లో నా పిల్లలకి నేను తిప్పాలనే గోల్ అండి నాకు.